అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది ఆల్మోస్ట్ మీకు ఎపిసోడ్లో చూపించేశారు. బట్ కాకపోతే కొన్ని క్రేజీ డిస్కషన్స్ ఎపిసోడ్లో లేనివి, లైవ్లో ఉన్నవి, కొన్ని అన్సీన్లో ఉన్నవి కలిపి మొత్తం కలిపి మాట్లాడేసుకుందాం. ఒక 2-3 అప్డేట్లు ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్పేసుకుందాం. దాంట్లో ఒకటి ఫస్ట్ రితు సూపర్గా అనిపించింది. దాని తర్వాత తనూజ గురించి మాట్లాడుకుందాం. తర్వాత కళ్యాణ్, దివ్య వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఓకేనా, ఈ 3 మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట వీడియో. సో ఫాస్ట్గా అయిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన చాలా మంది చూస్తుంటే ఒకసారి లైక్, ఒక్క సబ్స్క్రైబ్, అందులో కార్తీక పౌర్ణమి రోజు సబ్స్క్రైబ్ చేశారనుకోండి అందరికీ మంచిది అనమాట. సో మీకు, నాకు, అందరికీ మంచిది, చేసేసేయండి. ఓకేనా. డిస్కషన్ యాక్చువల్గా ఫస్ట్ సంజన గారి నుంచి దగ్గర నుంచి మొదలు పెడదాము. సో అక్కడ అసలు ఏ కంటెంటే లేని చోట ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని ఆమె ఫోకస్ అవ్వడం అనేది సంజన గారిని ఫస్ట్ 3 వీక్స్లో చూసాము. సో ద ఓజీ ఈజ్ బ్యాక్ అని అనిపించింది సంజన గారిది. సో కొంచెం సంజన గారి అంటే లైక్ తను రెబల్ కాకపోయినా కూడా సో తన రెబల్ అన్నట్టు నమ్మిస్తూ తన ఆ ప్రాంక్ చేయడం ఏదైతే ఉందో సో తనకి అట్లీస్ట్ ఆ ఫోకస్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. లైవ్లో అయితే చాలాసేపు ఇబ్బందులు, అమ్మా ప్లీజే నువ్వైతే మమ్మల్ని తీయొద్దే, మేము టీమ్గా ఆడుకుంటాం బేటా. ఫస్ట్ ఆమె కాదని చెప్పింది. దాని తర్వాత ఊరికనే వచ్చి అడుగుతూ ఉండేసరికి ఇదేదో బాగుంది, మనం ప్రాంక్ తీసుకుందాం అని చెప్పి ఆమె ప్రాంక్ చేయడం మొదలుపెట్టింది. అది కాదే అమ్మ ప్లీజ్ తీయక అంటే నీ జోలికి రాను బేటా అంది. అంతవరకు చెప్తున్నా, నీ జోలికి ఎప్పుడైనా వచ్చానంటే అది కాదే టీం జోలికి రావద్దే ప్లీజ్ అని. ఇదంతా ఎందుకు అద్దలాన్ని బతిలాడుతున్నాడంటే వెనక తనూజ మీ అమ్మేమో అంటే సాయి మీద వాళ్ళ అమ్మ మీద అనుమానాలు ఉందండి, ఇంకెవ్వరికి లేదు. రితుకి వచ్చేసరికి ఏంటంటే రితు నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ సాయి దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర మాత్రమే ఆగిపోయారనమాట. ఎందుకంటే లైక్ కళ్యాణ్ అవుట్ అయిపోయేసరికి ఇంకా మేబీ సంజన గారి మీద ఇంకొంచెం బలంగా సంజన గారి మీద అండ్ సాయి మీద, కళ్యాణ్ అవుట్ అయిపోయేసరికి సాయికి కళ్యాణ్కి కొంచెం ఆ కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి సో కళ్యాణ్ అవుట్ అయిపోయేసరికి సాయి మీద మామూలు కూడా కాదు గట్టిగా పట్టేసుకున్నారు కళ్యాణ్ మీద. అందుకని సాయి 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 అని అనుకుంటున్నారు బేసిక్గా వాళ్ళు. మేబీ దివ్య వాళ్ళ ప్లాన్ కూడా అదేనేమో. సంజన గారిని అడుగుతూ ఉంటే సంజన గారు నిన్ను తీయని బేట అని చెప్పి ఆమె ప్రాంక్ చేస్తూ ఉంటారు. ఇమాన్యుయల్కి తనుజ చెప్పుద్ది మీ అమ్మే అని చెప్పి. ఇక్కడ చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే ఆమె అసలు కెప్టెన్సీ కంటెంట్ నుంచి ఆమె తీసేశారు కదా, ఆమె అవుట్ ఆఫ్ ద రేస్ కదా, ఆమె ఎలా అవుతుంది రెబల్, కనీసం అది కూడా ఆలోచించరా అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. ఒక పాయింట్లో ఏమనిపించింది అంటే వీళ్ళ లైవ్లో కూడా మాట్లాడుకుంటారు, అరే అది కాదు ఆమె లేదు కదా రేసులో అంటే, లేకపోవచ్చు కానీ రేసులో ఉన్నా లేకపోయినా లేని వాళ్ళని కూడా పెడితే పరిస్థితి, లేని వాళ్ళకి ఏదో ఒక టాస్క్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చుంటారు కదా అప్పుడు అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది అనమాట. సో ఆ అనుమానం మీద బిల్డ్ అయింది సంజన గారి మీద. ఇగో ఇలా జరిగింది, సంజన గారు కూడా అయ్యి ఉండొచ్చు అని తనూజ వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటుంటే ప్రాంక్ చేస్తుంటాడు, అడుగుతుంటాడు. ఇది అంతా అయిపోతున్న తర్వాత ఏదైతే సెకండ్ టాస్క్ ఉందో సో సెకండ్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు, ఆల్రెడీ ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుల్కి ఇచ్చేస్తారు కదా సేఫ్. సో సెకండ్ టాస్క్ వచ్చినప్పుడు గౌరవ్ నాకే కావాలి, నన్ను అందరూ టార్గెట్ చేస్తారు. తనూజ లేదు నన్ను టార్గెట్ చేస్తారు అబ్బా అందరూ. గౌరవ్ లేదు నన్ను టార్గెట్ చేస్తారు. ఫస్ట్ టాస్క్లో ఖచ్చితంగా ఇమాన్యుల్కే రావాలి, ఇమాన్యుల్కే వచ్చి లేదా ఇమాన్యుల్ టార్గెట్ చేస్తారు అని చెప్పి సో ఇమాన్యుల్కి తెలుసు, ఇమాన్యుల్కి ఇస్తారు. ఎప్పుడైనా కానీ ఇమాన్యులే టార్గెట్ చేస్తారు కానీ గౌరవం టార్గెట్ చేస్తారు. ఇమాన్యులా గౌరవ అంటే ఇమాన్యులే అంటారు. ఎందుకంటే అది హౌస్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది, మనం కూడా మాట్లాడుకుంటుంది. ఆట అదృష్టం రెండు ఉన్నోడు ఇమాన్యుల్, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు మెజారిటీ గేమ్స్. సో కాబట్టి అంత పక్క తోపు ఉన్నట్టు పక్క ఇమాన్యుల్ అంటే ఇమాన్యులే తీసేస్తారు ఫస్ట్. ఎందుకంటే గెలిచే అవకాశాలు గెలిచే రాత ఇమాన్యుల్ నుదుటి మీద ఉంది కాబట్టి సో వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి ఇమాన్యుల్కి లక్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉందని సో ఇమాన్యులే తీసేస్తారు ఫస్ట్. అందుకని తనూజ తీసుకెళ్ళి ఇమాన్యుల్కి ఇచ్చింది. సో ఇమాన్యుల్ తీసుకుంటాడు ఎందుకంటే సేఫ్ ఉండాలి కాబట్టి, ఫర్దర్గా గేమ్ ఆడాలి కాబట్టి. సో వీళ్ళిద్దరు ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బర్నీ సార్ వాళ్ళు గెలిస్తే నన్నే తీసేస్తారు. బర్నీ సార్ వాళ్ళు గెలిస్తారు ఫిజికల్ టాస్క్ అంటే అప్పుడు గౌరవ్ ఏంటి, బర్నీ సార్ వాళ్ళది స్ట్రాంగ్ టీము. సో బర్నీ సార్ వాళ్ళు గెలిస్తే ఎవరిని తీసేస్తారు, తనూజానా గౌరవ్ అంటే గౌరవ్ని తీసేస్తారు కదా. తనూజ పాయింట్ ఏంటి, నేను వాళ్ళని నామినేట్ చేశాను బర్నీ గారిని, ఖచ్చితంగా బర్నీ గారు నన్నే తీసేస్తారు, సో మొత్తం గెలికేశాను నన్నే తీసేస్తారు అని చెప్పి ఆ అమ్మాయి పాయింట్ అనమాట. ఇలా వీళ్ళు డిస్కస్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఇమాన్యుయల్ రితు చౌదరి అండ్ నెక్స్ట్ డెమోన్ కూర్చొని వాళ్ళు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఇప్పుడు ఏం జరిగింది, ఏమవ్వద్ది ఏంటి ఎవరు అంటే మేబీ సాయి ఏమో అని అంటాడు ఇమాన్యుయల్. ఎక్కువసేపు మాట్లాడున్నా కదా అంటే ఆడికి అర్థం కాక మాట్లాడుంటాడు కదా అని చెప్పి తనూజ ఇక్కడ రితు అంటది. మాట్లాడిన తర్వాత అది కాదు ఇప్పుడు ఎవరై ఉండొచ్చు అది ఇది అంటే డెమోన్ నాకు తెలిసి తనూజ అయితే అయి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోద్ది. అంటే ఆ అమ్మాయి కొంచెం ఓవర్గా యాక్ట్ చేస్తుందంట. సో ఆ ఓవర్గా యాక్ట్ చేస్తుండేసరికి దొరికిపోతుంది ఆ అమ్మాయి కాదని. అండ్ నీకు ఆ బ్యాడ్జ్ కోసం కూడా చాలా గట్టిగా పోరాడుతుంది. బట్ సో ఆ అమ్మాయి అయితే అయి ఉండదు. మరి ఎవరు అన్నప్పుడు తనూజ ఎంటర్ అవుద్ది అనమాట. తనూజ ఎంటర్ అయ్యి సాయి అనుకుంటున్నాను అంటే సాయి కాదు, మరి సాయి ఎందుకు కాదు అని చెప్పి వెంటనే రియాక్ట్ అవుతాను. సాయి ఎందుకు కాదు చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పి రితుని అడిగితే సాయి ఖచ్చితంగా అయ్యి ఉండడు అని చెప్పినప్పుడు మేబీ
అయితే రాము అయితే అయ్యున్నాడు, ఈ అమ్మాయి కూర్చొని రాము అయ్యున్నాడు, రాము నాకు చెప్తారు ఖచ్చితంగా, రాము అయితే నాకు చెప్తారంట. అసలు ఎంత, అసలు ఎలా ఆలోచిస్తే నాకు అర్థం, రాము అయితే ఎందుకు చెప్తారు ఈ అమ్మాయికి? రాము ఒకవేళ రెబ్బలే ఆయనకో ఈ అమ్మాయికి ఎందుకు చెప్తారు? దానికి వాళ్ళు అదే క్వశ్చన్ అడిగితే ఈ అమ్మాయి ఆన్సర్, నేను గౌరవాన్ని కాపాడాను కదా, నన్ను ఇప్పుడు అక్కడ పెట్టి చూస్తున్నాడు, ఆల్మోస్ట్ నేను ఒక మహారాణి, తను నాకు తమ్ముడు లెక్క, నా తమ్ముడు అక్క అక్క అని తిరుగుతున్నాడు నా పక్కన, నాకు చెప్పకుండా ఉంటాడా అంటే డెమోన్ అంటాడు, అన్న కొంతమంది అలా వదిలేయాలన్న మనం పట్టించుకోకూడదు అంటాడు. అంటే అంటే కొంత పిచ్చోళ్ళని బయట ఎక్కడ చూసాను కానీ ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను, నా పిచ్చోళ్ళు అనే మాట మాట్లాడకుండా కొందరు అక్కడ చూస్తా కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను అంటుంటాడు. అంటే ఆ అమ్మాయి కొంచెం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే రాము నా కోసం ఉన్నాడు, రాము నా కోసం నిలబడుతున్నాడు, రాము నా కోసం చేస్తాడని. సో ఓకే ఫిక్స్ అనుకోవచ్చు కూడా, ఎందుకంటే గౌరవ్ని సేవ్ చేసేప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టము, వచ్చి హక్ చేసుకోవడము, అక్క అక్క ప్లీజ్ అక్క నీ కోసం నేను ఏదైనా చేస్తాను అక్క అంటాము. సో ఇవన్నీ జరిగేసరికి ఆ అమ్మాయి అలా ఊహించుకోవడంలో తప్పు లేదు, కానీ బట్ అది కాదు కదా అక్కడ. దీని తర్వాత కొంచెం సీరియస్ టాపిక్, కొంచెం గట్టిగా మాట్లాడుకోవాల్సింది దివ్య గురించి. దివ్య ఏదైతే సుమనన్న కలిసి కళ్యాణ్ని తీసేయటము, నేను ఫస్ట్ నిన్న రివ్యూలో నాకేమనిపించింది అంటే, గేమ్ ఆడారు, ఓకే ఫైన్, గేమ్ జరిగింది, అక్కడ కళ్యాణ్ని తీసేస్తేనే వాళ్ళకి ముందుకు వెళ్తారు. ఎందుకంటే వేరే టీం నుంచి ఎవరిని తీసేసినా కూడా సో ఖచ్చితంగా అనుమానం వీళ్ళ మీదకే వచ్చింది, మెజారిటీ వీళ్ళ మీదకే వచ్చింది. అలాగే వీళ్ళ సైడ్ ఉన్న ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే, ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే అనుమానం వీళ్ళ మీదకి రాదు కదా. సో ఆపోజిట్ టీమ్స్ మీదే ఉంటుంది అనుమానం, ఒకళ్ళ టీం ఒకళ్ళ గురించి వాళ్ళు అనుమానించుకుంటూ ఉంటారు. స్ట్రాంగ్ ప్లేయర్ కదా కళ్యాణ్ వీళ్ళ టీంలో, సో అలాంటప్పుడు ఆ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే ఎలాగా అని చెప్పి సో అక్కడ బర్నీ గారిని ఆమె ఫస్ట్ బర్నీ గారిని లేపి కూర్చోబెడతారు, దాని తర్వాత కళ్యాణ్ లేచి కూర్చుంటారు, దాని తర్వాత మళ్ళీ గౌరవ్, దాని తర్వాత రితు, ఈ నలుగురు చూస్తే ఆ బర్నీ గారు ఎందుకో లేదు, ఆ అమ్మాయి ఆ మాట చెప్పకుండా ఉంటే భలే ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేసరికి ఏమనిపిస్తుంది అయితే అందరూ బర్నీ గారి కోసం కళ్యాణ్ తీసేసింది, బర్నీ గారి కోసం కళ్యాణ్ తీసేసింది అని అనుకుంటారు, కానీ బట్ బర్నీ గారి కోసం కళ్యాణ్ని తీయటం కాదు, కానీ గేమ్ ఆడారు. బట్ అది నాకు ఎక్కడ తప్పుని అనిపించిందంటే, ఎక్కడ అమ్మాయి కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచింది, ఆ అమ్మాయి కళ్యాణ్కి నమ్మక ద్రోహం చేసిందని అనిపించిందంటే, ఆ డాన్ ఏదైతే డెన్ రూమ్ ఉందో ఆ డెన్ రూమ్లో కూర్చున్నప్పుడు కళ్యాణ్ వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు సో ఈ అమ్మాయి అంటది, మీరు రెబల్స్ అయితే ప్లీజ్ మమ్మల్ని తీసేయద్దు, మమ్మల్ని ఉంచండి, గేమ్లో మమ్మల్ని ఉంచండి అని చెప్పి అటుపక్క సాయిని కళ్యాణ్ అడుగుతుంటుంది. సో కళ్యాణ్ చెప్తుంటాడు, వాళ్ళు రెబల్ అయినప్పుడు అది మనలో కూడా ఒక రెబల్ ఉండొచ్చు అని చెప్పి కళ్యాణ్ కూడా మాట్లాడుతుంటారు, మీరు రెబల్స్ అయితే ప్లీజ్ మమ్మల్ని తీసేయద్దు అని చెప్పింది. సో అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయి మరి ఎలా తీసేస్తుంది కళ్యాణ్ని? తప్పు కదా కళ్యాణ్ని తీసేయడం, అది నాకు నచ్చలేదు. బిగ్ బాస్ హౌస్లో ఒక మాట మనం ఇచ్చామంటే ఆ మాట మనం నిలబడాలి, వాళ్ళని తీయొద్దు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, మీరు రెబల్స్ అయితే మమ్మల్ని తీయొద్దు అనేది. అంటే ఏంటి, ఈ అమ్మాయి అయితే నేను తీస్తానని చెప్పలేదు కదా, నేను తీనని చెప్పలేదు కదా అని చెప్పి ఈ అమ్మాయి లాజిక్ మాట్లాడొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తున్న దాని ప్రకారం ఏమనిపిస్తుంది మనకి, ఆ అమ్మాయి అంటే అందరి మాట, టీం మాట అదే కదా, సో నేను రెబల్ అయితే మిమ్మల్ని తీరు, మీరు రెబల్ అయితే నన్ను తీయకూడదు అన్నట్టే అందరికి అర్థమైంది. సో అక్కడ ఆ అమ్మాయి కళ్యాణ్కి నమ్మక ద్రోహం చేసింది ఏమో అని అనిపించింది, విచ్ ఇస్ వెరీ రాంగ్ అనిపించింది సీరియస్లీ. బట్ టాస్క్లు అయితే మంచిగా ఫినిష్ చేశారు, కానీ బట్ ఎందుకు కళ్యాణ్ని తీయకుండా ఉంటే బాగుండేది, అట్లీస్ట్ సాయిని తీసుంటే బాగుండేది. ఎందుకు సాయిని అంటే మళ్ళీ అమ్మాయి ఇంకొక మాట్లాడుద్ది రేపు మళ్ళీ కళ్యాణ్తో తెలిస్తే కళ్యాణ్కి, అంటే కళ్యాణ్ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా మన టీంలో, సాయిని తీస్తే మరి పాపం కెప్టెన్ కాలేదు కదా, సో అంటే నిన్ను తీస్తే ఇంకా మన టీం మీద అనుమానం రాకుండా ఉంటుందని చెప్పి మేము చేసాము అని చెప్పి అమ్మాయి చెప్పుకుంటుంది కూడా. కాకపోతే ఆల్రెడీ అమ్మాయి కూడా కెప్టెన్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్లో ఉంది, సుమనన్న కూడా కెప్టెన్ అయ్యాడు. సో మరి కళ్యాణ్ ఎలా తీసేస్తారండి? వాళ్ళ టీం కోసం ఉంచుకోవాలి కదా, రేపు పొద్దున వాళ్ళు పట్టుబడిపోతే అని ఆలోచించుకోవాలి, ఇఫ్ నాట్ అనేది ఆలోచించాలి కదా. రేపు పొద్దున వాళ్ళు పట్టుబడిపోతే వాళ్ళ టీంలో పొరపాటున వీళ్ళిద్దరని చెప్పి సో అప్పుడు కళ్యాణ్ కనీసం సాయికి వీళ్ళిద్దరు కలిసి ఆడితే వాళ్ళిద్దరు ఎవరొకరు కెప్టెన్సీ క్యాండిడేట్ అవుతారు కదా. వీళ్ళేంటి మేమే దొరకము అన్న రేంజ్లో వాళ్ళు చేసుకుంటున్నారు, దొరికిపోతే పరిస్థితి ఏంటి, బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి కదా. అసలు నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సో కళ్యాణ్ తీసేయడం. ఆ క్లిప్ చూసిన తర్వాత ఎపిసోడ్లో కనిపించిన దానికి నాకు అస్సలు నచ్చలేదు కళ్యాణ్ తీసేయడం. అండ్ నెక్స్ట్ డిస్కషన్ ఒకటి ఉంటుందండి, అసలు భలే ఉంటుంది, అది యాక్చువల్గా రాసుకున్నా. అసలు రితు చౌదరి మామూలుగా అక్కడ కాదు, అసలు అప్పటికి రితు చౌదరి అందరిని అనుమానిస్తూ ఉంటుంది, వీళ్ళైతే ఏంటి వాళ్ళైతే ఏంటి. సంజన గారి మీద ఒక అనుమానం రాదు, కానీ రాము మీద, సాయి మీద, భరణి గారి మీద, సో ఇలా అందరి మీద అనుమానం వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు దీనికంటే ముందు భరణి గారు కూడా అనుమానిస్తారన్నమాట. భరణి గారు ఎవరిని అనుమానిస్తారు, సుమనని అనుమానిస్తారు. సుమనన్న చేతిలో పెట్టుండొచ్చు ఖచ్చితంగా, సుమనన్నే అయ్యి ఉండొచ్చు అని. అసలు నాకు తెలిసి చాలా మందికి అనుమానం రావాలి బేసిక్గా, కొంచెం జాగ్రత్తగా గమనిస్తే. సుమను దివ్య ఒకటే చోట తిరుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. వాళ్ళిద్దరిని చూసినప్పుడు అండ్ కళ్యాణ్ ఆల్రెడీ రెబల్ కాదు రెబల్స్ అని చెప్పినప్పుడు, కళ్యాణే చెప్పినప్పుడు కళ్యాణ్కి అనుమానం రావాలి. ఆ మిల్క్ తాగుతున్నప్పుడు కూడా కళ్యాణ్కి అనుమానం రాలేదంటే ఆ అబ్బాయి ఎంత మంచిగా అంటే లైక్ ఎందుకు వాళ్ళు అనుమానించడం అని చెప్పి అన్నట్టు సైలెంట్గా ఉన్నాడేమో, కానీ
అనుమానించుండాల్సింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక చోట ఉంటున్నారు ప్రతిసారి. అండ్ కళ్యాణ్కి రెబల్స్ అని కూడా బిగ్ బాస్ చెప్పాడు. అదే కళ్యాణ్ అక్కడ కూడా చెప్పాడు కూడా అది. సో కొంచెం వాళ్ళిద్దరిని అనుమానించుంటే బాగుండేది. అయినా అనుమానించినా కానీ కళ్యాణ్ బయటికి చెప్పలేడు కదా, ఎందుకంటే వాళ్ళ టీం మెంబర్ కదా. అది మేబీ ఈ మాట ఏమన్నా కళ్యాణ్కి తెలిసిపోయి కళ్యాణ్ లాస్ట్లో ఏమన్నా చెప్తాడేమో, నాకు తెలుసు మీరే అని చెప్పి ఏమన్నా చెప్తాడేమో, చూద్దాం ముందే. ఇక్కడ రాముతో కూర్చొని డిస్కషన్ పెట్టుద్ది ఈ అమ్మాయి. అద్భుతమైన ఆ అమ్మాయి అనాలిసిస్ చెప్పుద్ది అనమాట, ఎవరు ఏంటి అనేది. భలే అనిపించింది నాకు. దొరకాల్సినంత అంటే లైక్ ఆ అమ్మాయికి అంత గుర్తింపు రావట్లేదేమో అనిపించింది ఈ డిస్కషన్ చూసిన తర్వాత, విన్న తర్వాత. డిస్కషన్ కాదు, ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత. కాకపోతే ఆ అమ్మాయి డిస్కస్ చేసిన పర్సన్ రాంగ్ పర్సన్. అక్కడ రాముతో డిస్కస్ చేశారు. మనం ఒక డిస్కషన్ ఎవరితోనైనా పెట్టినప్పుడు, మన ఒపీనియన్ ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు అది మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఆపోజిట్ పర్సన్ అవును ఇది కరెక్టే ఉండొచ్చు అని చెప్పి గ్రాప్ చేయగలగాలి. అలాంటి పర్సన్ అంటే మనం మాట్లాడినాక ఒక అర్థం ఉంటుంది. రాము నిద్రమత్తులో ఉన్నాడు, రాము పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లిటరల్లీ రాము అనే పర్సన్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకైతే అదే అనిపిస్తూ ఉంది. రాముతో చెప్తుంటుంది, డెమోన్ 2 times కెప్టెన్ అయ్యాడు, వాడిని తీయకుండా కళ్యాణ్ని ఎందుకు తీశారు? కళ్యాణ్ని తీసే ఛాన్స్ ఎవరికి ఉంది? ఓకే, అంటే ఎవరో డెమోన్కి కొంచెం క్లోజ్ అయిన వాళ్ళే కళ్యాణ్ని తీసేయాలి, లేదా కళ్యాణ్కి ఎక్కువ క్లోజ్ అయిన వాళ్ళు కళ్యాణ్ని తీసేస్తే మన మీద డౌట్ రాదు అని అనుకున్న వాళ్ళే కళ్యాణ్ని తీసేయాలి. ఎంత బాగా ఆలోచిస్తుంది. ఫస్ట్ కళ్యాణ్ తీసేశారంటే డెమోన్కి క్లోజ్ అయిన వాళ్ళే కళ్యాణ్ తీసేయాలి, ఎందుకంటే కళ్యాణ్కి డెమోన్కి పడట్లేదని అమ్మాయికి కూడా తెలుసు. దాని తర్వాత ఆలోచన తర్వాత అంటే ఈ ఒక బాల్ ముందు జరిపితే ఏంటి, ఆ బాల్ ముందు జరిపితే ఏంటి అన్నట్టు కళ్యాణ్కి క్లోజ్ అయిన వాళ్ళే తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే కళ్యాణ్కి క్లోజ్ అయిన వాళ్ళు తీసేశారని చెప్పి మనం అనుకోం కాబట్టి వాళ్ళు కూడా అలా అనుకోకూడదని చెప్పి కళ్యాణ్ని తీసేసి ఉంటారు. ఎవరై ఉంటారు వాళ్ళు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ తీయడు అని నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు? ఇమాన్యుయల్ ఖచ్చితంగా కళ్యాణ్ తీయడు, దివ్య కళ్యాణ్ తీయదు, నమ్మకం నాకు కళ్యాణ్ తీయదని. నెక్స్ట్ తనూజ కళ్యాణ్ తీయదని నాకు నమ్మకము, తనూజ కూడా కళ్యాణ్ తీయదని నాకు నమ్మకం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మరి వీళ్ళ ముగ్గురులో ఎవరై ఉండొచ్చు అంటే తనూజ దివ్య పక్కా అయితే మాత్రం కళ్యాణ్ తీయరు. కళ్యాణ్ నాకు తెలిస్తే కళ్యాణ్ తీయరు. ఎందుకంటే లైట్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ లైట్స్ గేమ్ ఏదైతే ఉందో ఆ టాస్క్, ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు జరిగింది, ఆ టాస్క్ని తీసుకొని చెప్పుద్ది. ఆ టాస్క్లో దివ్య తనూజ మాట్లాడుకుంటారు. వాళ్ళు ముందు నన్ను తీను అని చెప్పుకుంటారు ఇద్దరు. అంటే దివ్యకి చెప్పుద్ది తనూజ నేను తీను అది అని చెప్పుద్ది. దాని తర్వాత దివ్య స్విచ్ తనూజ ఆఫ్ చేసేస్తుంది. సో తనూజని అప్పుడు దివ్య గెస్ చేయలేదు కదా, ఖచ్చితంగా తీయదు తనూజ అని చెప్పి తనూజ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి దివ్య కళ్యాణ్ పేరు చెప్పింది. ఆ రోజు అమ్మాయి అవుట్ అయిపోయింది. సో అలాగే అప్పుడు రాముడు అంటది, నువ్వే తిక్కలో లెక్క తిక్కగా ఏదైతే చేసావు కానీ అలా ఎవరైనా కానీ అలా చేస్తారు. అంటే ఇప్పుడు తనూజ ఖచ్చితంగా కళ్యాణ్ని తీయదు కాబట్టి సో దివ్య కూడా తీయదు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయి అంటే ఆల్మోస్ట్ దివ్య దాకా వచ్చింది. ఇంకొంచెం బెటర్ కాన్వర్జేషన్ చేస్తుంటే దొరికిపోయేది అనమాట దివ్య. బట్ ఇంకక్కడ తాగిపోయేది అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ దివ్య కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య కళ్యాణ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. నాకు కూడా కొద్దిగా రాము మీద, కొద్దిగా తనూజ మీద, కొద్దిగా రితువు మీద కూడా నాకు అనిపిస్తూ ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఓవరాల్ డిస్కషన్లో నాకు అనిపించింది అనమాట, ఇదనమాట అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ దగ్గరకు వచ్చేసరికి నెక్స్ట్ డెమోన్ పవన్ తీసేస్తారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి డెమోన్ పవన్ తీసేస్తారంట. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్కి మనోడు అడ్డం అని చెప్పి. సో అండ్ దట్టు మనోడు 2 సార్లు కెప్టెన్ అయ్యాడనే ఒకటి ఉంది, ట్యాగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనోడిని తీసేస్తారు. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ కూడా వెళ్ళిపోతారంట టాకు. సో నిఖిల్ కూడా వెళ్ళిపోయాడంట. డెమోన్ పవన్ తీసేసినప్పుడు రితు వర్సెస్ తనూజ కూడా కొంచెం జరుగుద్దంట. ఎందుకంటే వీళ్ళ టీం నుంచి కూడా అంటే మేబీ 3 టీంలు ఉంటే మెజారిటీ 3 టీంల నుంచి చెప్పాలేమో. సో తనూజ వాళ్ళ టీం నుంచి కూడా మేబీ డెమోన్ పవన్ పేరు చెప్పుంటారు, ఆపోజిట్ టీం నుంచి కూడా డెమోన్ పవన్ పేరు చెప్పుండొచ్చేమో. సో అందుకని తనూజతో లిటిల్ బిట్ పంచాయతీ జరుగుండొచ్చు రితుకి. అలా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చరికి రితు వర్సెస్ తనూజ కూడా లైట్గా జరుగుద్ది. నిఖిల్ కూడా కెప్టెన్సీ రేస్ నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఉన్నా కొత్త అప్డేట్లు అంతే అండి, ఇవి నాకు అనిపించింది. సో మిడ్ నైట్ అర్ధరాత్రిలో గుసగుసల్లో లేదా అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనే దాంట్లో నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం రితు చౌదరి ఆలోచన చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తనూజ కొంచెం ఫన్నీగా అనిపించింది. అంటే లైక్ ఆ అమ్మాయి నాకు ఎప్పుడైతే రాము నా కోసం నిలబడతారో అది ఇది అన్నప్పుడు నాకు అసలు నవ్వు ఆగలేదు అనమాట. ఏంద్రబాబు ఇలా ఆలోచిస్తుంది అంటే లైక్ అది అమాయకంగా ఆలోచిస్తుందా లేకుంటే అతి తెలివితో ఆలోచిస్తుందా నాకైతే అర్థం కాల. సో అదన్నమాట నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.